బిడ్డ పుట్టబోతోందని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఆ సంతోషం నీకు ఎక్కువ కాలం ఉండదులే. నేను వచ్చేసానుగా. అసలు ఎవడు వాడు? శైలుని అటాక్ చేయడం వల్ల వాడికొచ్చే లాభం ఏంటి? వాడి నుంచి శైలుని ఎలాగైనా కాపాడుకోవాలి. ఏమైందిరా? ఆఫీస్కి వెళ్లకుండా కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నావు? నానమ్మ, అది ఒంట్లో ఏమైనా బాగలేదా? అలాంటిదేం లేదు నానమ్మ. ఆఫీస్కి ఒంటరిగా వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ఏదోలా అంటే ఎలా ఉంది? శైలుని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అందుకని ఆఫీస్ మానేసుకుని ఇంట్లో కూర్చుంటావా? నేనింట్లో ఉండడం దేనికి? శైలుని నాతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తే అయిపోతుంది కదా. ఏంటి, శైలుని ఆఫీస్కి తీసుకువెళ్తావా? అది ఈ టైంలో? నేను తీసుకెళ్తానంది ఆఫీస్కే కదా, ఏదో ఆఫ్ఘనిస్తాన్ కన్నట్టు చేస్తున్నావు. నిన్ను వదిలేయాలే గాని ఎక్కడికైనా తీసుకువెళ్తావు. ఆ పప్పులే ఉడకవు. ప్లీజ్ నానమ్మా. నువ్వెందుకు ఇలా అంటున్నావో నాకు తెలుసులేరా. ఏమంటున్నావు నానమ్మా? ఆహా, నీ పెళ్ళాన్ని మేము జాగ్రత్తగా చూసుకుంటామో చూసుకోవనేగా నీ భయం అంతా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటావు బామ్మ? నాకు కాస్త చేంజ్ ఉంటుందని బాలు ఫీలింగ్. నువ్వు వద్దంటే వెళ్ళను. నీకంటే బాగా నన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు? సరదాగా వాణ్ణి ఏడిపించడానికి అన్నానమ్మా. వాడు మనిషి మాత్రమే ఆఫీసులో ఉంటున్నాడు కానీ మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంది. వాడి ముచ్చట ఎందుకు కాదనాలి నేను? సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. థ్యాంక్ యూ నానమ్మా. ఒప్పుకున్నాను కదా అని గంతులు వేయకు.
శైలుకు కాలక్షేపం అవుతుంది కదా అని ఒప్పుకున్నాను. శైలుకి ఏ పని చెప్పకూడదు. మధ్యాహ్నం కాసేపైనా నిద్రపోనివ్వు, సరేనా? పని నేను చూసుకుంటాను కదా నానమ్మ. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. మా మంచి కన్నయ్య. వెళ్ళొస్తాం బామ్మ. జాగ్రత్తమ్మా. ఉండండి, కార్లో ఫ్రూట్స్ నీళ్లు పెట్టిస్తాను. మళ్ళీ నీళ్లు మారితే జలుబు గిలుబు చేస్తుంది. మొత్తానికి సాధించావన్నమాట. సరే గాని నువ్వు నేను చెప్పినట్టు వినాలి. దారిలో ఐస్ క్రీమ్స్ కట్టరా తినకూడదు. ఇంటికి వచ్చాక నానమ్మ నన్ను సాధిస్తుంది. వెళ్దాం పద. ఏంటి బాలు, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? టెన్షనా? అదేం లేదే, మామూలుగానే ఉన్నాను. లేదు, నువ్వు దేని గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు. చెప్పు, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదంటున్నానుగా. అయినా ప్రాబ్లం ఏమైనా ఉంటే నీకు కాకపోతే ఎవరికి చెప్తాను? లేదు బాలు, ఖచ్చితంగా ఏదో ఉంది. నిన్న డాక్టర్ని కలిసిన దగ్గర నుంచి నువ్వు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నావు. నిన్నెప్పుడూ ఇలా చూడలేదు బాలు. అక్కడ డాక్టర్ నా గురించి కానీ లేదా బేబీ గురించి కానీ ఏదైనా బ్యాడ్గా... చచ్చా, అలాంటిదేం లేదు. నీ హెల్త్ చాలా బాగుందని, కడుపులో ఉన్న బేబీ గ్రోత్ కూడా హెల్తీగా ఉందని చెప్పింది. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆ టెన్షన్ ఏం కాదు, ఎగ్జైట్మెంట్. మొదటిసారి తండ్రిని కాబోతున్నాను కదా. త్వరలో మనకి బంగారం లాంటి బిడ్డ పుట్టబోతుంది. నిండు కడుపుతో నిన్ను చూస్తుంటే ఆనందంతో మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నేను ఇంత సంతోషంగా ఉంటే నువ్వు నీ పిచ్చి అనుమాను. బాలు, ఆర్ యు ష్యూర్? 100%. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. బాలు, తనను రెస్ట్ తీసుకుని ఇవ్వకుండా ఆఫీస్కి తీసుకొచ్చావేంటి? అది ఇంట్లోనే ఉంటే బోర్ ఫీల్ అవుతుంది మేడం. అందుకే జస్ట్ ఫర్ చేంజ్ ఆఫీస్లో కాస్త డైవర్ట్ అవుతుంది అండ్ మనకి ఏదైనా మంచి సజెషన్స్ ఇస్తుందని తీసుకొచ్చాను. ఓకే. శైలు, ఆర్ యూ కంఫర్ట్? ఎస్ మ్యామ్. నేను ఇలా ఆఫీస్లో చూడడం చాలా హ్యాపీగా ఉంది శైలు. మీ టూ మ్యామ్. రెగ్యులర్గా చెకప్ చేయిస్తున్నావా? యా మ్యామ్, ఐఎమ్ కంప్లీట్లీ హెల్దీ మ్యామ్. ఓకే. కమింగ్ టు ద పాయింట్, మనం ద్రోణ స్పోర్ట్స్లో అన్ని రౌండ్స్ కంప్లీట్ చేసుకుని ఫైనల్స్ వరకు వచ్చేసాం. ఈ ప్రమోషన్స్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్లే. ప్రమోషన్స్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఐ మీన్ ఎలా ఎగ్జిక్యూట్ చేద్దామో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దీని ద్వారా ప్రమోషన్స్ త్వరగా పబ్లిక్లోకి వెళ్తాయి. నేను ఆల్రెడీ ప్రింట్ మీడియాలో కూడా ప్రమోట్ చేసేందుకు రిలేటింగ్ మెంటర్స్ని కాంటాక్ట్ చేశాను. మోస్ట్లీ 2 డేస్లో దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. డూ యూ థింక్ ఎనీథింగ్ మోర్? వై డోంట్ వి అప్రోచ్ పిఆర్ఓస్? పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్నా? అవును మ్యామ్, వాళ్ళ ద్వారా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ దొరుకుతాయి. సో ప్రమోషన్స్ ఈజీ అవుతాయి. యా, యాక్చువల్లీ ఇట్స్ గుడ్ ఐడియా. పర్ఫెక్ట్ శైలు. బాలు, శైలుని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. వర్క్ చాలా ఈజీ అయిపోయింది. యువర్ రైట్ మేడం. లంచ్ టైం అయిందే. విసు ఎక్కడా? విసు మేడం, చెప్పండి మేడం. ఎక్కడికి వెళ్ళిపోయావు? లంచ్ అరేంజ్ చేయాలని తెలీదా? నా స్పీడ్ ఇంకా మీకు అర్థం కావట్లేదు మేడం. బాలు గారు శైలు గారిని తీసుకురావడం నేను చూశాను. వారి కోసం హెల్దీ అండ్ స్పెషల్ లంచ్ అరేంజ్ చేయమని మీరు చెప్తారని నేను గెస్సేసా. అందుకే మీరు చెప్పకముందే నేను రెడీ చేశా.
మేడం మీరు వచ్చి భోంచేస్తే చేస్తే సరిపోతుంది. ఇండిసెన్సీ విషయంలో మాత్రం తెగ ముందుంటావే. బాలు, లెట్స్ గో ఫర్ లంచ్. రండి రండి. బాలు, నువ్వు మరీ నన్ను చిన్నపిల్లని చేయకు. నేను కలుపుకుంటాను కదా, ఇటివ్వు. నువ్వు కలుపుకోలేవని కాదు, డాక్టర్ ఏమన్నారు? సాల్ట్ కారం తక్కువగా తీసుకోమన్నారు కదా, అందుకే నేను కలుపుతున్నాను. తిను. శైలు, ఓకేనా? ప్లీజ్ చాలు బాలు. ఓకే. మేడం మీకోసం స్పెషల్గా స్వీట్ తెప్పించాను, తీసుకోండి. నో శైలు, స్వీట్స్ తీసుకోవద్దని చెప్పాను కదా. జస్ట్ టేస్ట్ చేయడానికే కదా. నో, నో మీన్స్ నో, అంతే. శైలు, బాలుది మరి ఓవర్ కేరింగ్ లా ఉందే. ఇక్కడేం చూసారు, ఇంట్లో చూడాలి. ఇక్కడ కూర్చోకు, అక్కడ కూర్చోకు, ఇలా నడవాలి, అలా నడవాలి అని గట్టిగా తుమ్ముకని. అబ్బో, ఎన్ని రిస్ట్రిక్షన్సో. ఏంటిది, తుమ్ముకు కూడా రిస్ట్రిక్షన్సా? అదేమంటే లోపల బేబీ ఉంది, ఉలిక్కి పడుతుంది అంటాడు. ఇంకా నయం మీరుండగా కమల్ రాలేదు. వచ్చుంటే ఆయన ఎక్కడ తుమ్ముతాడని ముక్కు గుట్టేసేవాడేమో. Shut up! ఆ అనామిక కంపెనీలో జరిగే ప్రతి విషయం నాకు తెలియాలని డబ్బులు ఇచ్చాను, వార్నింగ్ ఇచ్చాను. బట్ నో యూస్. ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా పర్ఫెక్ట్ గా నాకు ఇవ్వలేకపోయాం. షేమ్ ఆన్ యూ ఎంకే, షేమ్ ఆన్. సారీ సార్. ఏ, ఐ ఆల్రెడీ టోల్ యూ. సారీతో నా కోపం చల్లారదు. అది నాకు చేసిన అవమానం కన్నా, నాకు కలిగించిన నష్టం కన్నా, ఆ అనామిక అట్లీస్ట్ ఒక్కసారన్నా ఓడించలేకపోతున్నానన్న బాధ నన్ను ఎక్కువ టార్చర్ పెడుతుంది. ఒకే ఒక్క ఆడదాన్ని ఓడించలేకపోతున్నా. ఛా! ఇక లాభం లేదు. వాళ్లను వీళ్లను నమ్ముకుంటే ఉపయోగం లేదు. నేనే రంగంలోకి దిగుతా. ఈ రిషి అంటే ఏంటో దానికి అర్థమయ్యేలా చేస్తా. అది నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తా. అనామిక, గెట్ రెడీ టు ఫేస్ మీ. వర్క్ సంగతేమో గానీ రియల్లీ వి హ్యాడ్ గుడ్ డే. యాక్చువల్లీ ఆ మాట నేను అనాలి. అయితే నాకు థ్యాంక్స్ ఆ? చెప్పుకో. ఎందుకో? ఎందుకేంటి, నానమ్మని ఒప్పించి మరీ నిన్ను ఆఫీస్కి తీసుకొచ్చాను కదా. వావ్, బామ్మగారితో డీల్ చేసావంటే నువ్వు డేర్ చేసినట్టే. శైలు, తప్పదు. యూ షుడ్ థ్యాంక్ బాలు. థ్యాంక్ యూ హస్బెండ్ గారు. మై ప్లెజర్ వైఫ్ గారు. ఓకే, టేక్ కేర్. మీట్ యూ టుమారో. ఓకే, బాయ్. ఒక్క నిమిషం. శైలు, ఏమైంది బాలు? ఆహా, నథింగ్ మ్యామ్. ఇంతసేపు క్లోజ్గా ఉంది కదా,
ఏసీ ఆన్ చేసి కాస్త కూల్ చేశానంతే. శైలు రా, బాయ్. పద. బాయ్ బాలు. బాయ్ మ్యామ్. ఏంటి మిస్టర్ బాలు, ఇంత రాత్రిపూట ఫోన్ చేసినా ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేసావు? నా గురించి ఆలోచిస్తున్నావా? చూడు, నేను నీకే అపకారం చేశానో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్. తనకేదైనా అయితే నేను తట్టుకోలేను. దయచేసి మమ్మల్ని వదిలే. నీ ఏడుపుకి కరగడానికి నేను హీరోని కాదు, విలన్ని. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. అయినా సేఫ్గా ఉండాలని నీ పెళ్ళాన్ని వెంట తిప్పుకుంటున్నావు కదా, ఇంకా భయం ఏంటి? కానీ బాలు, నరుడు ఎంత పరిగెత్తినా చివరకు చేరాల్సిందే ఆ నారాయణుడి చెంతకే కదా. మీరు జాగ్రత్త పడితే ప్రమాదం నుంచి బయటపడతారేమో, కానీ చావు నుండి మాత్రం కాదు. మీ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇక మీరు మ్యూచువల్గా ప్రిపేర్ అయిపోండి. బాయ్. హలో. అసలు ఎవడు వీడు? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు, ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. అనవసరంగా వాళ్ళని కూడా కంగారు పెట్టడం దేనికి? నూకరాజు ఉన్నాడుగా, వాడికి చెప్తే సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. షిట్, ఫోన్ కలవట్లేదేంటి? పిఎస్కి కాల్ చేద్దాం. హలో, నేను బాలుని మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ నూకరాజు ఉన్నారా? లేడు సార్. ఎక్కడికి వెళ్ళారు? అండర్ కవర్ లో ఉన్నారు సార్. ఓ 1 మంత్ వరకు అందుబాటులోకి రారు సార్. ఏదైనా ముఖ్యమైన విషయమా? ఏం లేదు, థ్యాంక్ యూ. సమయానికి నూకరాజు కూడా లేడు. ఇప్పుడెలా? బాలు బాలు బాలు, ఒకసారి ఆపవా? దేనికి? ముసలైన లిఫ్ట్ అడుగుతున్నాడు. పాపం, వెళ్లేదారిలో వదిలేద్దాం. ప్లీజ్ 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 ప్లీజ్. సరే.
తాత మీ పేరేంటి? యమధర్మరాజు. అదేం పేరు తాత? యం ధర్మరాజు అమ్మా. ఓహో, నేను ఇంకా యమధర్మరాజు అనుకున్నాను. నీ పాలిట యముణ్ణి నేనే కదా శైలజ. బాలు ఇట్టు. ఏయ్, డ్రైవింగ్లో సెల్ఫీ ఏంటి? ఏం కాదులే, ఒకసారి ఇట్రా. వద్దు శైలు. తిరుగు. ఛ! వద్దు వద్దు అంటే సెల్ఫీ అన్నావు, ఇప్పుడు చూడు ఏమైందో. పెట్రోల్ అయిపోయింది బాలు. సెల్ఫీ తీయడం వల్ల పెట్రోల్ అయిపోయిందంటావా? సారీ శైలు, నిన్న పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోయాను. సరే గాని ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆ, ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, నేను వెళ్ళి క్యాన్లో కొట్టించుకొస్తాను. నువ్వు జాగ్రత్త, ఇక్కడే ఉండు. సరే. ఏ పెద్దాయనా, ఆ, కొంచెం జాగ్రత్తగా చూసుకో. అలాగే బాబు. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ లోపు వస్తే ప్రేమగా నీ భార్యకు ఐ లవ్ యూ అని చెప్తావు. లేదంటే చెవిలో నారాయణ మంత్రం చదువుతావు.